హాయ్ అండి. ఇప్పుడు మనము అరటికాయ రోటి పచ్చడి చేసుకుందాం. రోట్లో చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాము. అరటికాయ రోటి పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే 2 అరటికాయలు. ఈ అరటికాయలు అనేవి చాలా హెల్దీ ఫుడ్. దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుంటూ, విటమిన్స్, క్యాలరీస్ గురించి తెలుసుకుంటూ వీడియో అయితే కంప్లీట్ చేసేసుకుందాం. అరటికాయకి గమ్ లాగా ఉంటుంది కదా, అది చేతులకి అంటితే బ్లాక్గా వచ్చేస్తుంది. దానికోసమని ముందుగా మనం చేతికి ఇలా ఆయిల్ రాసుకుని లేదా సాల్ట్ రాసుకుని అరటికాయని టచ్ చేసిన, అరటికాయలతో కట్ చేసిన మనకి అలాంటి గమ్ అయితే అంటదనమాట. అరటికాయలని ఫస్ట్ వాటర్లో అయినా ఉడికించుకోవచ్చు. లేదంటే కనుక మన ప్రాసెస్ ఏంటంటే స్టీమ్ పెడతామన్నమాట. స్టీమ్ ఎలా పట్టాలంటే ఇలా ఒక పాత్ర తీసుకుని దానిలోనికి ఒక స్టాండ్ లాంటిది అమర్చేసేసుకోవాలి. తర్వాత ఈ అరటికాయలని ఈ స్టాండ్లోనికి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ముందుగా అరటికాయలకి మనము కొన్ని ఘాట్లులాగా పెట్టుకున్నట్లయితే లోపల వరకు స్టీమ్ పెట్టినప్పుడు చక్కగా ఆవిరికి ఉడుకుతుందనమాట. అందుకోసం అని చెప్పి ముందు వెనుక కట్ చేసేసుకోవాలి. ఇలాగా వేస్ట్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత మనము ఇలాగా వీడియోలో చూపించినట్లు ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. పూర్తిగా విడిపోకుండా అరటికాయ కాయలాగానే ఉండేటట్లుగా ఉంచుకొని మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోనికి 1 గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత ఈ 2 అరటికాయలని ఇలా దీని మీద పెట్టేసుకోవాలి. స్టాండ్ మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేసి ఇవి చక్కగా ఉడికించాలన్నమాట. ఆవిరికే అరటికాయలు అనేవి ఉడికిపోతూ ఉంటాయి. ఇలా ఉడికే టైంలో మనం ఏం చేయాలంటే పెట్టంగానే సాల్ట్ ఈ విధంగా కట్ చేసిన వైపు ఇలా అప్లై చేసుకోవాలి. సాల్ట్ మనకి ఒక 2-3 చిటికీలు సాల్ట్ తీసుకుని ఈ సాల్ట్ని ఈ విధంగా అప్లై చేసినట్లయితే అరటికాయ అనేది బ్లాక్గా రాదు, అరటికాయ కూడా మంచిగా కుక్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని 2 అరటికాయలు కూడా ఇప్పుడు మనం దీని మీదకి ఒక మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసినట్టయితే ఏమవుతుందంటే ఆవిరికి చక్కగా మగ్గిపోతుందన్నమాట. ఇలా 2 వైపులా కూడా చక్కగా అరటికాయ మెత్తపడే వరకు ఉడికించేసుకుంటే సరిపోతుంది. అరటికాయలో మనకి ఎక్కువగా ఫైబర్ శాతం ఉంటుంది. బీపీకి, షుగర్కి చాలా మంచిది. ఈ రా బనానాతో మనము ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నా కానీ టేస్ట్ఫుల్గా ఉండటమే కాకుండా ఎక్కువగా పోలిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే మెటబాలిజం ఎక్కువ ఉంటుందంట. అందువల్ల కూడా అరటికాయ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది మన హెల్త్ కోసం. ఇదిగోండి వాటర్ అన్నీ కూడా ఈ విధంగా పూర్తిగా ఎగిరిపోయే వరకు ఈ అరటికాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇది తీసేసి పక్కన పెట్టేసుకుందాం. అరటికాయల పైన ఉన్న స్కిన్ బ్లాక్ కలర్లో ఉందని లోపల కూడా బ్లాక్ ఉండదండి. ఎందుకంటే మనము ఈ సాల్ట్ అనేది అప్లై చేసాము, ఇలా స్టీమ్ పెట్టడం వల్ల ఇలా బ్లాక్ వస్తుంది అంతే. ఈ పీల్ అనేది మనం తీసేస్తాం కాబట్టి లోపల చక్కగా తెల్లగానే ఉంటుందన్నమాట అరటికాయ అనేది. దీనిలో ఇలా ఆవిరి పెట్టడం వల్ల వచ్చే బెనిఫిట్ అదే అండి. అదిగా విటమిన్స్, క్యాలరీస్ అనేవి పోకుండా చక్కగా మనకి మంచిగా కుక్ చేసుకుని చట్నీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అరటికాయని పీల్ తీసేసుకుని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వీటిని ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఇలా చట్నీ చేసుకుంటేనే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చక్కగా మగ్గిపోయాయి కాబట్టి ముక్కలు కూడా చక్కగా ఈజీగా కట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా పక్కన పెట్టేసేసుకుందాం. ఒక ప్లేట్లోకి వేసేసుకుని మనం ఈ ముక్కల్ని ప్లేట్లో వేసేసుకుని దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అలా వేసుకున్నట్లయితే అరటికాయలు కొంచెం టేస్ట్ఫుల్గా ఉంటుందన్నమాట. చట్నీ చేస్తే కలర్ కూడా మారకుండా ఉంటాయి. మనం చట్నీలో కూడా వేస్తాం కాబట్టి సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి కలుపుకోవడం వల్ల కొంచెం వాటర్ వస్తాయి లైట్గా, అది మనం చట్నీలో వేసేసుకోవచ్చు అనమాట. ఈ చట్నీ చేయడానికి మనం వాటర్ ఉపయోగించాం కాబట్టి ఈ ప్రాసెస్ చేస్తే మనకి చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది చట్నీ అనేది. మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా బాగుంటుందన్నమాట. చూశారు కదా, అరటికాయలు ఇంత బ్లాక్గా ఉన్నప్పటికీ మన చేతులు ఏమాత్రం పాడవలేదు, చక్కగా తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయలని చక్కగా తొడాలు తీసేసుకుని మనము వీటిని వాటర్లో వేసి కడిగేసేసి ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే పేలకుండా ఉంటాయి. రోట్లో చట్నీ చేస్తాం కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఈ పచ్చిమిరపకాయలే కాకుండా పచ్చిమిరపకాయల ప్లేస్లో ఎండుమిరపకాయలతో కూడా ఈ చట్నీ అయితే చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మామూలుగా ఉంటుంది ఏ మిరపకాయలతో చేసినా కూడా. ఇప్పుడు ఈ మిరపకాయలని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ఫ్రై చేసేసుకుందాము. దీనికోసం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. మనం చాలా తక్కువ ఆయిల్తోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఎందుకంటే ఫైనల్లో మనం చట్నీని తాలింపు చేస్తాము, అప్పుడు కొంచెం ఆయిల్ 1 స్పూన్ వరకు యూజ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఈ అరటికాయ చట్నీని కొంతవరకేమో పెరుగుతో తాలింపు చేసుకోవచ్చు, కొంతవరకేమో నార్మల్ పచ్చడిగా కూడా ఉంచుకొని రైస్లో తినొచ్చు, టిఫిన్స్లో తినొచ్చు. చాలా బాగుంటుందన్నమాట. మనం ఈ చేసే ప్రాసెస్లోనే మనకి జిగురు రాకుండా ఉంటుందండి అరటికాయ అనేది. వాటర్లో ఉడికిస్తే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయాలి, లేదంటే కనుక కొంచెం జిగురు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేయకపోతే.
అదే మనం ఇలాగ స్టీమ్ మీద ఉడికించాం కాబట్టి మనకి అరటికాయ అనేది జిగురుగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. పచ్చిమిరపకాయలు అయితే ఏగిపోయాయి. ఇప్పుడు దీనిలోనికి 1 స్పూన్ వరకు చింతపండు, అంటే మనం గుజ్జు తీస్తే చింతపండు ఎంత అయితే తీసుకుంటామో అంతవరకు చింతపండు తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు రోలు చక్కగా కడిగేసేసి మనం ఇలా ఆరపెట్టేసుకున్నట్లయితే చట్నీ చేసుకోవడానికి త్వరగా అయిపోతుంది. ముందుగా ఒక 5 లేదా 6 వెల్లుల్లిపాయ గబ్బాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం చింతపండు తీసుకున్నాం కదా తాలింపులో, ఆ చింతపండు, కొంచెం సాల్ట్, అంటే టేస్ట్ తగినంత సాల్ట్. ఆల్రెడీ ముక్కల్లో మనం సాల్ట్ వేసాము, అది గుర్తుపెట్టుకుని తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి దంచేయాలన్నమాట. ఫస్ట్ అవి కొంచెం నలిగాక పచ్చిమిరపకాయలు వేసి దంచాలి. ఇలా దంచి కొంచెం మెత్తగా పేస్ట్ లాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం దీనిలోనికి అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసే ముందు దీనిలో ఉన్న వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని తర్వాత ఈ అరటికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. అరటికాయ ముక్కలోకి వాటరు మనం ఉప్పు వేసి కలపడం వల్ల వచ్చిన వాటరే అండి, అది ఏం ప్రాబ్లం కాదు. మనం అరటికాయ పచ్చడిలో వాటర్ వేయం, అందుకోసం అని చెప్పి ఆ వాటర్ని యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ చట్నీని చక్కగా మెత్తగా ఇలాగ దంచేసేసి మనం చక్కగా తాలింపు చేసుకోవాలి. పెరుగు వేసి తాలింపు ఎలా చేయాలి, పెరుగు లేకుండా తాలింపు ఎలా చేయాలి, అసలు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి కూడా మనం ఈ పచ్చడి కంప్లీట్ అయిపోయాక తాలింపు ప్రాసెస్ దగ్గర చూసేద్దాం అనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. దీనిలోనికి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పప్పులు అలాంటివన్నీ వేసేసి దానిలోనికి కొంచెం ఇంగువ, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసుకుని తాలింపు అయితే చేసేసుకోవాలి. ఇలా పోపు రెడీ అయిపోయాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేగిపోయిన తర్వాత దీనిలోనికి మనము మెయిన్గా వేయవలసింది ఏంటంటే కరివేపాకు కూడా వేసేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, కానీ కొత్తిమీర ఫ్లేవర్ లేకుండా అరటికాయ ఫ్లేవర్ తెలియాలి అంటే కొత్తిమీర అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయింది. దీనిలోనికి మనం చట్నీ రోటి నుంచి తీసుకొచ్చేసేసి ఈ చట్నీని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. చట్నీ అనేది చూసారు కదా ఎంత తెల్లగా ఉందో, ఎందుకంటే మనం చేసిన స్టీమింగ్ ప్రాసెస్ అనమాట. ఇలా చట్నీని చక్కగా దీనిలోనికి మిక్స్ చేసేసుకుని ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత పెరుగు ఎలా కలుపుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాం. మనము చట్నీ ఎంత క్వాంటిటీలో తీసుకుంటే పెరుగు క్వాంటిటీ కూడా అంతే తీసుకోవాలన్నమాట. పెరుగు పచ్చడి చేసుకోవాలంటే దీన్ని మనం చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని దీనిలోనికి పెరుగులో కొంచెం వాటర్ ఉన్నా కూడా బెటరే, చట్నీ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది, బాగుంటుంది. ఒక 2 స్పూన్ల వరకు పెరుగు తీసుకుంటే 2 స్పూన్లు తగినంత సాల్ట్, అంటే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు చట్నీని వేసుకోవాలి. అలా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీనిలోనికి కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేస్తే పిల్లలు తినరు కాబట్టి ఆనియన్స్ ఒకటే వేస్తున్నాను నేనైతే. ఇలా ఆనియన్స్ వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుని మనం దోశలో కానీ ఇడ్లీలో కానీ, మెయిన్గా ఏంటంటే రైస్లోకి అయితే ఈ అరటికాయ చట్నీ, పెరుగు చట్నీ, అరటికాయతో చేసిన పెరుగు చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రైస్లో చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని ఇలాగా చట్నీతో కలుపుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇది నిల్వ కూడా ఉంటుందండి, ఎందుకంటే మనము వాటర్లో ఉడికించలేదు, వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.